ఇక గుంటూరులోని తాజా అప్డేట్స్కి వస్తే స్టాక్ ఉంది డోంట్ వరీ అంటున్న గుంటూరు డాక్టర్. ఇక చూసినట్లయితే అపోహలు వద్దు అంటే జనరల్గా గుంటూరు హాస్పిటల్లో మెడిసిన్స్ అందుబాటులో లేవని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇక దానికి సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరణ, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ స్టాకు సరిపడేంత ఉందని రమణ వివరించారు. అయితే కుక్క కరిచిన వారికి సరైన చికిత్స కూడా అందిస్తున్నామన్న రమణ. ఇక మనం చూసినట్లయితే మిర్చి మార్కెట్ మహిమతో ప్రపంచానికి పేరుగాంచిన గుంటూరు జిల్లా వాణిజ్య వ్యవసాయ శక్తిగా కూడా ఒక ప్రతీకగా నిలిచింది. ఇక మనం చూసుకున్నట్లయితే అమరావతి వారసత్వ గౌరవం అలాగే విద్యా సాంస్కృతిక వికాసంతో రాష్ట్రానికే గర్వకారణంగా వెలుగుతోంది గుంటూరు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ ప్రజల్లో కొన్ని అపోహలకు సమాధానం చెప్పారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాబిస్ ఇంజెక్షన్ కొరత ఉందనే మాటలు అవాస్తవమని ఆయన తెలిపారు. అలాగే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్కు స్టాక్ సరిపడేంత ఉందని, కుక్క కరిచిన వారికి సరైన చికిత్స వెంటనే అందిస్తున్నామని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఇటీవల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాబిస్ ఇంజెక్షన్లు అంటే కొరత ఏర్పడిందని ఒక మాట అయితే మనం చూసాం. ఇక ఆ మాట ఎప్పటి నుంచో అదే వినిపిస్తూ ఉంది. బట్ అలాంటిది ఏం జరగలేదు. ఖచ్చితంగా గుంటూరులో ఎలాంటి అంటే ర్యాబిస్ ఇంజెక్షన్కి తక్షణమే మెడిసిన్ ఇచ్చే పరంగా గుంటూరు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరింత సమాచారం వచ్చేసి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, వీధి కుక్కల విషయంలో ప్రస్తుతం గుంటూరు పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ గగన్. గత నెల 6 సంవత్సరాల బాలుడిని ఏవైతే కుక్కలు కరిచి గాయాలు చేసినవో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి వైకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి చేయడం జరిగింది. వారు చెప్పిన సమాధానం మీద నిన్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాల అధికారిని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారిని కలవటం జరిగింది. సార్, ఇట్లా కొన్ని అపోహలు ఉన్నాయి, దీని మీద పూర్తి చికిత్స లేదని చెప్పి కొంతమంది ప్రజలు చెప్పడం జరుగుతుంది. దీని మీద వారి స్పందన అడగటం తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఇవి అపోహలు మాత్రమే, ప్రజలకు సరిపడాటువంటి చికిత్స ఉంది, బెడ్లు ఉన్నాయి, దానికి కావాల్సినంత వైద్య సదుపాయం కూడా ఉంది, పూర్తి స్థాయిలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. అటువంటివి ఏమీ పెట్టుకోకుండా ప్రజలు నిశ్చింతగా వచ్చి ఇక్కడికి మా ద్వారా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి చికిత్స అందించడం జరుగుతుంది. కొంత కొరత ఉన్నమాట వాస్తవం. గత నెల ఫణీందర్ రెడ్డి ఏదైతే పూర్తిగా గాయపడినటువంటి బాలుడు 6 సంవత్సరాల బాలుడు ఫణీందర్ రెడ్డి చనిపోయినప్పుడు అయితే స్టాక్ ఉంది, కానీ ఇంత తీవ్రతగా పెరుగుతుంది కుక్కల వల్ల అని చెప్పి మాకు తెలియదు. దీని మీద ఉన్నతాధికారులతో మేము కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చెప్పడం జరిగింది. దాని మీద ఒక లెటర్ కూడా ఇచ్చాము. పూర్తి స్థాయి స్టాక్ కూడా ఉన్నది, ఇబ్బంది ఏమీ లేదు. కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ప్రభుత్వ వైద్యశాల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలోనే తల్లి పిల్లల ప్రసవంకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి కూడా భారీ ప్రాజెక్టు బిల్డింగులు కూడా ఓపెన్ చేయటం జరిగింది. ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రజలు నిశ్చింతగా వచ్చి వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే దొరుకుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తక్కువ. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మా దగ్గరకు వచ్చి తెలుసుకొని చికిత్స ఎంచుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది గగన్. అలాగే మనం చూసినట్లయితే కుక్క కరిచిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? వారికి ప్రత్యేక వార్డు ఒకటి కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లిన అనంతరం చికిత్స చేస్తారు. చికిత్స అనంతరం వారిని ప్రత్యేక వార్డు ఒకటి సెకండ్ ఫ్లోర్ లో కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ కి సెకండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత గాయపడ్డ వారిని చికిత్స ఎంతవరకు చేయాలో చూసి దానికి సంబంధించిన ర్యాబిస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే అక్కడ కుక్క గర్చిన గాయాన్ని బట్టి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆ గాయానికి సంబంధించిన ట్రీట్మెంట్ తో పాటు ఎంత వ్యాక్సిన్ ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకొని వ్యాక్సిన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేశారు గగన్.
మనం చూసినట్లయితే కోటేశ్వరరావు ఇక్కడ ప్రజలు అస్సలు అపోహలు అనేది అస్సలు నమ్మకండి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజలైతే ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఏదైతే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఉందో అదైతే ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే కుక్కకు సంబంధించిన అంటే కుక్కగాటుకు పాలైనటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వెంటనే అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు అయితే స్పష్టంగా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రజలు అపోహలను నమ్మకూడదని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇక ఎవరైనా కుక్క కరిచిన ఘటనలో వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అంటే అపోహలు అలా పక్కన పెట్టి ముందు ఆసుపత్రికి అయితే వెళ్ళండి. అక్కడైతే ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఖచ్చితంగా ఉన్నాయని వైద్య అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.